వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్ హ్యాండ్ ఇచ్చారని ఢిల్లీ కేంద్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టబోతున్నటువంటి ధర్నాకి అన్ని పార్టీలు నేతలు కలిసి రావాలి, మద్దతు ఇవ్వాలి అంటూ జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సీపీకి అన్ని విషయాల్లో మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వకూడదని ఇప్పటికే ఒక ఆలోచనకి, ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా, అందుకే కేటీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఈ అంశంలో హ్యాండ్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా కేటీఆర్ ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చాడా, హ్యాండ్ ఇవ్వడం వెనక కారణం ఏంటి అనే అంశాల గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గాకుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్ హ్యాండ్ ఇచ్చాడని ఢిల్లీ కేంద్రంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టబోతున్నటువంటి ధర్నాకి అన్ని పార్టీల నేతలు కలిసి రావాలని, మద్దతు తెలపాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ అటు వైసీపీకి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అలాగే కేటీఆర్ కూడా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా, అందుకే కేటీఆర్ జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. వీటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది ఒక సామెత గుర్తు వస్తుంది కృష్ణ గారు, ఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చింది అన్నట్టుగా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీలో చాలా కలతలు సృష్టిస్తూ ఉంది, కల్లోలాలు సృష్టిస్తూ ఉంది. వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడు మేమే మునిగిపోతూ ఉన్న టైంలో మా వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు భుజాన వేసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకే దూరమైన సందర్భంలో ఆయనకి సరైన తీర్పిచ్చి ప్రజలు గాలి పీల్చుకుంటున్నారు. ఆయన్ని ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు భుజాల మీద వేసుకుని ఇక్కడ కూడా మా పరపతిని మేము పోగొట్టుకున్నాము, మా ఓటమిని మేము కొని తెచ్చుకున్నాము, అసలు వైఎస్ఆర్ గవర్నమెంట్ గురించి కానీ జగన్ గురించి కనుక మేము ఎత్తకపోతే మాకు ఇంత దుస్థితి కలిగేది కాదు. ఇవాళ మేము ఇంత ఘోర ఓటమికి పరాజయానికి పాలవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మా వాళ్ళు ఎక్కువ ఆలోచించారు. చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ప్రవర్తించారు. మరీ ముఖ్యంగా ఆయన అరెస్ట్ చేసినప్పుడు మా పార్టీ నాయకులు అసందర్భంగా అనవసరంగా ప్రతిస్పందించి ప్రజల్లో మొట్టమొదటిగా ఒక సావు దెబ్బ తినడానికి పునాది వేసుకున్నాము. అసలు కనుక ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా కనుక కేటీఆర్ గారు కనుక వ్యాఖ్యానించకుండా ఉంటే మా పార్టీకి ఇట్లాంటి దుస్థితి వచ్చేది కాదు. నల్లేరు మీద బండిలాగా వెళ్ళేది. కానీ ఎప్పుడైతే ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు తెలంగాణలో ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. ఇప్పటి వరకు వీళ్ళు తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేయలేదు కాబట్టి మనం కూడా బీఆర్ఎస్ పార్టీకి గతంలో లాగా మద్దతు ఇద్దామనే ఉద్దేశం మీద ఉన్నారు. ఎప్పుడైతే కేటీఆర్ గారు అనాలోచితంగా జగన్మోహన్ రెడ్డిని భుజాన వేసుకున్నట్టు మాట్లాడాడు, వెంటనే రియాక్షన్ వచ్చింది. దాంతో చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఆయనకి ఉన్న అక్రాస్ ద తెలంగాణ మొత్తం స్టేట్లో, తర్వాత మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఒక నిరసన ప్రదర్శన భారీగా ఐటీ వాళ్ళు కండక్ట్ చేశారు. అప్పుడు కూడా ఈయన వాళ్ళ మీద కేసులు పెట్టించిన సందర్భంలో మేము పూర్తిగా దూరం అయిపోయాం. అక్కడి నుంచి మా పతనం మొదలయ్యి కాంగ్రెస్ బాగా బలపడిపోయింది. మా పార్టీ రోజుకు ఒక రకంగా డౌన్ అయిపోయింది. అప్పటికి కూడా ఈయన అహంభావంతో కనీసం క్షమాపణ చెప్పడానికి కూడా ఆయన ముందుకు రాలేదు. అది అవతల చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కూడా పట్టుదలగా తీసుకుని ఒక కక్షపూరితంగా వెళ్ళి ఓట్లు వేశారు మాకు వ్యతిరేకంగా. అందుకే మేము ఇంత దెబ్బతిన్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మొన్న ఓడిపోయే ముందు కూడా గెలుస్తాడని తండ్రి కొడుకు ఇద్దరు ప్రకటనలు చేశారు. ఆయన గెలిస్తే ఎవడకు కావాలి, గెలవకపోతే ఎవడకు కావాలి, మాకుండా ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. వీళ్ళే ఓడిపోయిన సందర్భంలో వీళ్ళకే సరైన ఇన్ఫర్మేషన్ లేని వ్యక్తులు ఎవడో గురించి వీళ్ళు ఎందుకు వ్యాఖ్యానించి భంగపడ్డారు. ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళని దూరంగా పెట్టాలి తప్ప ఆయన ఢిల్లీలో వెళ్ళి చేస్తున్న ధర్నా దానికి ఏమన్నా రైమ్ అండ్ రిజం ఉందా, ఒక కారణం ఉందా? నెల రోజులు కూడా ఒక ప్రభుత్వం కొత్త ప్రభుత్వాన్ని ఓర్చుకోలేక ఆ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని అడిగారు. వాళ్ళకి ఏమన్నా అనుభవం ఉందా, రాజకీయాల్లో సహనం ఉందా?
ఓర్పు ఉందా? అలాంటి వ్యక్తిని మళ్ళీ కనుక వీళ్ళు కనుక సమర్థిస్తే ఇంకా నెక్స్ట్ 5 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేదు ఇక్కడ అనేది పార్టీ అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఇప్పటికే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నా కూడా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి అంటే ప్రజలలో అభిమానం లేని వ్యక్తిని వీళ్ళు కనుక మోస్తే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది మామూలుగా తెలంగాణలో ఉన్న ఒక ప్రచారం. రెండోది బీఆర్ఎస్ కార్యకర్తల్లో అయితే గట్టి అభిప్రాయం ఉంది. ఇక అది కనుక చేస్తే మేము ఈ పార్టీని పునరుద్ధరించుకోవటం అనేది అసంభవం. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒకళ్ళ గురించి వాళ్ళు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే సందర్భం ఎప్పుడూ లేదు. మా వాళ్ళు ఎప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజల్లో కూడా గతంలో ఒక ప్రచారం ఏముందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు, వంచనకు గురయ్యారు. 16 నెలల జైల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ 2019 నుంచి 24 వరకు జరిగిన పరిపాలన కాకుండా ఇంకేం వస్తుంది? తిరోగమన పరిపాలనే కదా. అందరికీ సానుభూతి ఉంది ఎవరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద. ఎందుకు ఉంది? వాళ్ళు ఒక రాంగ్ ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారని. అలాంటి ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ పార్టీ ఎలా సమర్థిస్తుంది? త్రూఅవుట్ తెలంగాణలో అభిప్రాయం ప్రజల్లో ఉంది. సాధారణ ప్రజల్లో ఉన్న అభిప్రాయానికి భిన్నంగా బీఆర్ఎస్ వ్యవహరించింది కాబట్టే మూల్యం చెల్లించాం మేము మొన్న ఎన్నికల్లో అనేది అందరూ చెబుతున్నారు. మీరు అన్నట్టు ఢిల్లీలో ఈయన నిరసన ప్రదర్శన తోచితో ఈయన తోడికోళ్ళ పుట్టింటికి వెళ్ళింది అన్నట్టుగా నెల రోజులు కూడా నువ్వు ఒక వేరే ప్రభుత్వాన్ని ఓర్చుకోలేకపోతున్నావు అంటే నీ 5 సంవత్సరాల పరిపాలన ప్రజలు ఎలా ఓర్చుకున్నారు? ప్రతిపక్ష పార్టీలు ఎలా ఓర్చుకున్నాయి? నువ్వు రాజకీయ హత్యలు అంటున్నావు. వాళ్ళ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళావు. అదే గవర్నర్ గారు నీ పరిపాలన కూడా చూశాడు. నువ్వు ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసే విషయం కనీసం ఆయనకి మాట మాత్రంగా కూడా నువ్వు చెప్పలా. రాజ్యాంగం ప్రకారం చెప్పాలి. నువ్వు వాళ్ళు నియమించింది ఆయన. గతంలో ఆయన ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ గవర్నర్ ద్వారా ముఖ్యమంత్రి నియమితుడు అవుతాడు. అప్పుడు అపాయింటింగ్ అథారిటీకి చెప్పాలి, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుని మేము అరెస్ట్ చేస్తున్నాము ఈ రీజన్స్ మూలానని. నువ్వు చెప్పని విషయం కూడా గవర్నర్ గారికి తెలుసు. ఇవాళ నువ్వు వచ్చి ప్రజాస్వామ్యం గురించి ఇంత గగ్గోలు పెడుతుంటే సొంత పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది బూమరాంగ్ అవుతుంది, పార్టీ పతనానికి చేస్తున్నాడు ఇతను, ఢిల్లీ వెళ్ళి చేసే అల్లరి పార్టీ పునాదులు కదిలిపోతాయి, ఇంకా అసలు ఏం ఉండదు, శాశ్వతంగా మూతపడే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. అనాలోచితమైన చర్య. అసలు పార్టీకి సంబంధించిన సమస్య వాళ్ళ ఇంట్లో ఉంది. చెల్లికి తల్లికి ఆస్తి తగాదాలు ఈయన ఇవ్వలేదు. ముందు అది పరిష్కారం చేసుకుని ప్రజల ముందుకు వెళ్ళి ప్రజలతో మమేకం అయ్యే పని చేయకుండా మేము కూడా చెబుతున్నాము, మీ కుటుంబం వలన పార్టీ కార్యకర్తలు అందరూ నష్టపడ్డారు, అది పరిష్కారం చేసుకోకుండా ఢిల్లీ వెళ్ళి ఈయన ఏం చేస్తాడు? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తను వ్యక్తిగతంగా ఏదో ఢిల్లీలో ఒక ప్రతిష్ట కోసం వెళ్తున్నాడు కానీ ఈయన అప్రతిష్ట మొత్తం ప్రజలందరికీ తెలుస్తుంది. నేషనల్ ప్రెస్ అంతా వస్తుంది. తర్వాత విజయసాయిరెడ్డి ఇష్యూ కూడా మళ్ళీ అక్కడ హైలైట్ అవుతుంది. ఈ తర్వాత ఈ ఏకలవ్య రాష్ట్ర ఏకలవ్య సంఘం, జాతీయ గిరిజన సంఘాలు అన్నీ కూడా అక్కడికి వస్తాయి. ఇప్పుడు మా గిరిజన మహిళలను నువ్వు ఇంత అన్యాయం చేసి నువ్వు DNA టెస్ట్కి వెళ్ళడానికి నీకేం పోయింది? గర్భం చేసినాడివి డిఎన్ఏకి ఎందుకు వెళ్ళలేదని అడిగితే మనం ఏం చెప్పగలుగుతాము? ఎందుకు భయపడుతున్నాడు అతను? ఇవన్నీ బయటికి తేటానికి వెళ్తున్నాడు తప్ప ఇది పార్టీకి జరిగే మేలు ఏం లేదనేది వాళ్ళ పార్టీ నాయకులు మాజీ మంత్రులు మొత్తుకుంటున్నారు. ఒకవేళ కనుక నిజంగా వెళ్తే జరగబోయేది కూడా అదే ఉంటుంది, అంతకన్నా భిన్నమైన ఫలితం అయితే రాదు. ఓకే.